ప్రోడక్ట్స్ నాలెడ్జ్ ఉంటుంది మనకి ఒక్కొక్క కేటగిరీకి సంబంధించి. అందులో ఈరోజు పర్సనల్ కేర్ అంటే షాంపూ, హెయిర్ ఆయిల్, బాడీకి సంబంధించి క్రీమ్స్ అలాంటివన్నీ ఉంటాయి కదా, వాటికి సంబంధించి ఈరోజు మన క్లాస్ అనేది ఉంటుంది. దాని గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. చాలామందికి అసలు ఇలాంటి ప్రోడక్ట్స్ ఉంటాయా అని కూడా మన బిజినెస్లో కొత్త వాళ్ళకి ఐడియా ఉండదు. అందుకోసమని చెప్పి ఈరోజు దాన్ని క్లాస్గా తీసుకున్నాం. మేము ఇన్ని రోజులు కూడా బయట కూడా వాడుకున్నాం కదా, బాగానే ఉన్నాయి అన్నీ అనుకోవచ్చు. కాకపోతే క్వాలిటీ అనేది డెఫినెట్లీ డిఫరెన్స్ అనేది ఉంటుంది. మన పర్సనల్ కేర్కి సంబంధించి మన బిజినెస్లో ఏమేమి ప్రోడక్ట్స్ ఉంటాయి, ఇలా షాంపూస్, బాడీ లోషన్స్, హెయిర్ ఆయిల్, ఇంకా ఫేస్ క్రీమ్స్, పర్ఫ్యూమ్స్, ఇలా అన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి మన దాంట్లో. ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. ఏ ప్రోడక్ట్ ఎందుకోసం యూజ్ చేస్తారు, ఆ ప్రోడక్ట్ని దేనితో తయారు చేస్తారు అనే దాని గురించి తెలుసుకుందాం. ఇలా మన హెయిర్కి సంబంధించి ఇవి గ్రీన్ కలర్ షాంపూ వచ్చి డీప్ క్లెన్సింగ్ షాంపూ అంటారు. దీన్ని డాండ్రఫ్ షాంపూ అని కూడా అంటారు. ఎందుకంటే డాండ్రఫ్ ఎక్కువగా ఎవరైతే ఉంటుందో అలాంటి వాళ్ళు ఈ షాంపూని డే బై డే అంటే రోజు మార్చి రోజు తలస్నానం చేస్తే డాండ్రఫ్ మ్యాక్సిమం 2-3 మంత్స్లో అంటే మన బాడీ కండిషన్ బట్టి క్లియర్ అనేది అవుతుంది. ఖచ్చితంగా డాండ్రఫ్ అనేది అయితే తగ్గుతుంది. చాలామంది వాడి మంచి రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ మాయిశ్చరైజర్ షాంపూ. దీన్ని యూజ్ చేయడం వల్ల ఏంటంటే జనరల్గా మనం బయట తిరగడం వల్ల చాలామందికి కర్లీ హెయిర్ కానీ లేకుంటే రఫ్గా హెయిర్ ఉండడం కానీ అవుతుంది. అంటే మన ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా హెయిర్ కండిషన్ ఉంటుంది కదా, అలా కర్లీ హెయిర్ కానీ రఫ్ హెయిర్ ఉండేవాళ్ళు కానీ ఈ ఎల్లో కలర్ షాంపూ, మాయిశ్చరైజరింగ్ షాంపూ అంటారు దాన్ని యూజ్ చేయడం వల్ల మన రఫ్ హెయిర్ కాస్త సాఫ్ట్గా చిల్కీగా అవ్వడం జరుగుతుంది. ఇంకో థర్డ్ పింక్ షాంపూ, దీన్ని డైలీ కేర్ షాంపూ అంటారు. దీన్ని యూజ్ చేయడం వల్ల ఏంటంటే జనరల్గా చిన్న పిల్లలు ఉంటారు కదా, 3-4 సంవత్సరాల వాళ్ళకైనా కూడా దీన్ని యూజ్ చేయొచ్చు మన షాంపూ అనేది. దీన్ని యూజ్ చేయడం వల్ల సిల్కీగానే ఉంటుంది. ఇంకా సిల్కీగా బాగా సాఫ్ట్గా అవ్వాలన్నా కూడా ఈ షాంపూని యూజ్ చేయడం వల్ల అలా సాఫ్ట్గా సిల్కీగా అవ్వడం జరుగుతుంది. వీటితో పాటుగా మనకి ఇంకా ఇప్పుడు ఎక్స్ట్రాగా, ఇది ఓల్డ్ పీడిఎఫ్, దీంట్లో ఇంకా ఎక్స్ట్రాగా 3 రకాల షాంపూలు ఉన్నాయి. అంటే యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ, బ్లూ కలర్ పైన బాటిల్ ఉంటుంది, లోపల వైట్ కలర్ ఉంటుంది షాంపూ. అది యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి జుట్టు ఎక్కువగా రాలిపోతుంటుంది. చాలామందికి నాకు జుట్టు అంతా ఊడిపోతుంది అంటారు. అలాంటి వాళ్ళు దాన్ని యూజ్ చేయడం వల్ల లోపల కుదుళ్ళ నుంచి జుట్టుని కరెక్ట్గా చేసి, ఒకవేళ రాలిపోవడానికి రెడీలో ఉన్న జుట్టు ఏదైనా రాలిపోతుంది, వచ్చే జుట్టు చాలా స్ట్రాంగ్గా వస్తుంది అనమాట. అంటే హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది ఆ షాంపూ. అలానే స్మూత్ కెరటింగ్ షాంపూ అని ఉంటుంది. అంటే జుట్టు సాఫ్ట్గా అవ్వడానికి కూడా ఇంకొక షాంపూ కూడా ఉంటుంది. అది ఆ విధంగా మనకి షాంపూ అనేది ఉంటుంది. కలర్ ప్రొటెక్టింగ్ షాంపూ ఉంటుంది ఒకటి. అంటే వైట్గా ఉన్నవి బ్లాక్గా మారవు, కానీ మనకు తొందరగా తెల్లగా జుట్టు రాకుండా మన జుట్టుని ఎక్కువ కాలం బ్లాక్గా ప్రొటెక్షన్గా ఉంచుకోవడానికి కలర్ ప్రొటెక్ట్ షాంపూ అంటారు దాన్ని. ఇలా ఇంకా కొత్తగా 3 రకాల షాంపూలు కూడా ఉన్నాయి మనకి. నెక్స్ట్ హెయిర్ ఆయిల్. మన హెయిర్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల కూడా చాలా బెనిఫిట్లు ఉంటాయి. దీన్ని ఆర్నికా టీ ట్రీ ఎక్స్ట్రాస్ తోటి తయారు చేస్తారు. దీన్ని యూజ్ చేయడం వల్ల ఏంటంటే మైగ్రేన్ హెడేక్ ఉన్న వాళ్ళకి కూడా హెడేక్ తగ్గుతుంది. అలానే మనకి త్వరగా తెల్ల జుట్టు రాకుండా, ఎక్కువ అంటే ఫాస్ట్గా రాకుండా కొంచెం మన జుట్టు ఎక్కువ కాలం నల్లగా ఉండేలాగా కూడా చేస్తుంది. హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి కూడా తగ్గుతుంది. కొంతమందికి జుట్టు బట్టతల్లాగా మారిపోవడం అలా అవుతుంది కదా, స్లోగా జుట్టు పెరుగుతున్న వాళ్ళు, అలాంటి వాళ్ళకి ఎవరికైనా కూడా మన హెయిర్ ఆయిల్ని యూజ్ చేసి, అది యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ ఉంటుంది కదా, ఆ షాంపూని యూజ్ చేయడం వల్ల జుట్టు అనేది ఫాస్ట్గా రావడం కానీ గ్రో అవ్వడం కానీ అవుతుంది. హెయిర్ ఆయిల్ వల్ల చాలా బెనిఫిట్లు ఉన్నాయి. సివియర్ హెడేక్ ఉన్నా కూడా చాలా వరకు మన హెయిర్ ఆయిల్ తోటి మసాజ్ చేస్తే మ్యాక్సిమం తగ్గిపోతుంది. అలానే ఇది హెయిర్ కండిషనరు. నెక్స్ట్ హెయిర్ స్పా. హెయిర్ కండిషనర్ కూడా ఉంటుంది మన దాంట్లో, హెయిర్ స్పా కూడా ఉంటుంది. ఇలా మన జుట్టుకి సంబంధించి ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి, మన హెయిర్కి సంబంధించి మనం వాడుకోవడానికి హెయిర్ కేర్ కంటే, ఇది ఫస్ట్ చెప్పుకున్న డాండ్రఫ్ షాంపూ అని, దీన్ని డీప్ క్లెన్సింగ్ షాంపూ అంటారు. దీన్ని దేంతో తయారు చేస్తారంటే దీంట్లో నిమ్మ ఇంకా థైమ్ ఎక్స్ట్రాక్ట్స్ ఉండడం వల్ల దీన్ని హెర్బల్ కాంప్లెక్స్ జుట్టు మరియు పోషణని జోడించేటప్పుడు జుట్టును పోషిస్తుంది.
అంటే ఆ డాండ్రఫ్ ఉన్న టైంలో దీన్ని యూజ్ చేయడం వల్ల దీంట్లో ఆల్రెడీ లెమన్ ఇంకా థైమ్ ఎక్స్ట్రాక్ట్స్ ఉండడం వల్ల ఆ డాండ్రఫ్ని మనకి ఆటోమేటిక్గా క్లియర్ అయ్యేలాగా చేస్తుంది. డాండ్రఫ్కి అయితే చాలా స్పెషల్గా యూజ్ అవుతుంది. ఇది మెయిన్ డాండ్రఫ్ ఉండే వాళ్ళే ఎక్కువ దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు. దీనివల్ల మనకి డాండ్రఫ్ అనేది తగ్గి, డాండ్రఫ్ వల్ల కూడా జుట్టు రాలుతుంది చాలామందికి. అలా జుట్టు రాలడం కూడా, డాండ్రఫ్ తగ్గితే ఆ జుట్టు రాలడం కూడా ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఈ విధంగా మనం దీన్ని యూజ్ చేయడం వల్ల మన హెయిర్ ఫాల్ అనేది తగ్గించుకోవచ్చు, అలానే డాండ్రఫ్ని కూడా తగ్గించుకోవచ్చు. దీని కాస్ట్ ఎంత ఉంటుంది అంటే, ఇప్పుడు ఇది ఓల్డ్ కాస్ట్, ఇప్పుడు ప్రజెంట్ దీని కాస్ట్ 180 రూపీస్ వరకు ఉంది. 180 రూపాయలు ఉంటుంది. 200 ml బాటిల్ ఇది. నెక్స్ట్ మాయిశ్చరైజర్ రిచ్ షాంపూ. దీన్ని యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి రఫ్ హెయిర్ కాస్త స్మూత్గా మారడం జరుగుతుంది. ఎందుకు స్మూత్గా మారుతుంది? దీంట్లో గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి. అలానే జుట్టు మరియు తలను రీఫ్రెష్ చేస్తుంది, అంటే ఫ్రెష్గా ఉండేలాగా చేస్తుంది. మన ప్రోడక్ట్స్ ఏది యూజ్ చేసినా కూడా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అలానే దీంట్లో పాల ప్రోటీన్ అధికంగా ఉండడం వల్ల జుట్టు తేమగా ఉండేలాగా చేస్తుంది. మన జుట్టుని కండిషనర్ ఎందుకు యూజ్ చేస్తారంటే, మన జుట్టులో తేమ ఉండేసి షైనింగ్గా ఉండడానికి యూజ్ చేస్తారు కదా, అలా దీన్ని యూజ్ చేయడం వల్ల అలా షైనింగ్ వస్తుంది, జుట్టు స్మూత్గా మారుతుంది. అలా రఫ్ హెయిర్ ఉండే వాళ్ళు ఎవరు యూజ్ చేసినా కూడా ఇది చాలా సాఫ్ట్గా ఉండేలాగా చేస్తుంది. బైక్ మీద తిరిగే వాళ్ళు, ఎక్కువ జర్నీ చేసే వాళ్ళు ఎవరైనా కూడా ఈ షాంపూని యూజ్ చేస్తే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇది డైలీ కేర్ షాంపూ. దీంట్లో ఏమేమి ఉంటుందంటే, దీన్ని అవకాడో నుంచి తయారు చేస్తారు. దీన్ని యూజ్ చేయడం వల్ల ఏంటంటే, మనకి రఫ్ హెయిర్ ఏమన్నా ఉన్నా, లేకపోతే పిల్లలకి యూజ్ చేసుకోవడానికైనా, దేనికైనా న్యాచురల్గా ఉండే షాంపూ ఇది ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని యూజ్ చేయడం వల్ల మన జుట్టు చాలా సిల్కీగా ఉంటుంది, హెల్దీగా కూడా ఉంటుంది, షైనింగ్ కూడా వస్తుంది. ఎందుకంటే సిల్కీ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా జుట్టు షైనింగ్ కూడా రావడం జరుగుతుంది. ఈ 3 షాంపూలు కాస్ట్ సేమ్ అండి. 210 వరకు ఉంటుంది ఎంఆర్పి. మనకి డిస్ట్రిబ్యూషన్ ప్రైస్లో 180 రూపాయలకి వస్తుంది. పాయింట్స్ అనేవి 5.5 వరకు వస్తాయి. ఇలా ఈ 3 షాంపూలు దేనికోసం యూజ్ చేస్తారు? గ్రీన్ అయితే మెయిన్ డాండ్రఫ్ ఉండే వాళ్ళ కోసం మెయిన్గా గ్రీన్ కలర్ షాంపూ. నెక్స్ట్ ఎల్లోది రఫ్ హెయిర్ ఉండి మాయిశ్చరైజరింగ్ లాగా యూజ్ చేయడానికి, అంటే రఫ్ హెయిర్ ఉండి జర్నీలు ఎక్కువ చేసేవాళ్ళు, అలాంటి వాళ్ళు ఎవరైనా దీన్ని యూజ్ చేయడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది. నెక్స్ట్ పింక్ షాంపూ. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకైనా ఎవరైనా కూడా నాకు ఏ ప్రాబ్లం లేదు, నేను జనరల్గా నార్మల్ ఏదో ఒక షాంపూ యూజ్ చేస్తున్నా అనేవాళ్ళు ఎవరైనా దీన్ని యూజ్ చేయొచ్చు. ఎందుకంటే చాలా సిల్కీగా మారుతుంది వాళ్ళ హెయిర్. చాలా చాలా బాగుంటాయి షాంపూలు అన్నీ కూడా మనవి. స్టార్టింగ్ చెప్పాను ఇంకా 3 షాంపూలు ఉంటాయని. జుట్టు రాలే వాళ్ళకి యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ ఉంటుంది, అలానే కలర్ ప్రొటెక్షనింగ్ షాంపూ ఉంటుంది, బౌన్స్ రీస్టోర్ షాంపూ ఉంటుంది. కుదులను సరిచేసి లోపల నుంచి మన జుట్టు ఇంకా ఎక్కువగా గట్టితనంగా రావడానికి కూడా ఒక షాంపూ ఉంటుంది, జుట్టు రాలకుండా చేయడానికి ఒక షాంపూ ఉంటుంది. ఇలా 6 రకాల షాంపూలు ఉంటాయి మనకి. ఈ షాంపూల్ని ఇవే ఎందుకు యూజ్ చేయాలి అంటే, ఎందుకంటే మనకి బయట దేంతో తయారు చేస్తారో తెలీదు. ఎందుకంటే హెయిర్కి చాలా జాగ్రత్తగా ఉండాలనుకుంటాం ఎవరైనా కూడా. ఇప్పుడు మనం ఎవరికి చెప్పినా కూడా నా హెయిర్కి నేను వేరే షాంపూ వాడను, ఇన్ని రోజులు వాడుతున్నది నాకు బాగుంది అని చెప్తారు కొంతమంది. అలా నా హెయిర్కి ఎవరైతే కేరింగ్ తీసుకుంటారో అలాంటి వాళ్ళు ఎవరైనా మన షాంపూని హ్యాపీగా వాడచ్చు. 6 షాంపూలు ఉన్నాయి. ఈ 6 షాంపూల్లో ఎవరో ఒకరికి ఏదో ఒకటి డెఫినెట్లీ సెట్ అవుతుంది. అవి ఖచ్చితంగా ట్రై చేస్తే దీంట్లో కెమికల్ లేకుండా న్యాచురల్గా ఉంటాయి కాబట్టి, అన్నీ కూడా కల్తీ అనేది తక్కువ ఉంటుంది, న్యాచురల్గా ప్యూర్గా ఉంటాయి కాబట్టి జనరల్గా షాంపూ ఎవరైనా కూడా డైరెక్ట్గా యూజ్ చేయరు. ఎందుకంటే డైరెక్ట్గా యూజ్ చేస్తే అది ఆ పవర్ అంతా వెళ్ళేసి మన జుట్టుని ప్రాబ్లం చేస్తుందని. అలా మనది కూడా కల్తీ లేకుండా ప్యూర్ కాబట్టి డైరెక్ట్గా అప్లై చేస్తే పవర్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ అవుతుంది, దానివల్ల జుట్టు మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మన షాంపూలు ఏవైనా కూడా కొంచెం షాంపూ తీసుకొని వాటర్లో మిక్స్ చేసి పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. అలానే హెయిర్ ఆయిల్. మన హెయిర్ ఆయిల్ ఒకటే ఉంటుంది. షాంపూలు అయితే 6 రకాలు ఉంటాయి, కానీ హెయిర్ ఆయిల్ ఒక్కటే ఉంటుంది. ఎందుకంటే షాంపూలు ఒక్కొక్క హెయిర్కి ఒక్కొక్క రకానికి సంబంధించి ఒక్కొక్క షాంపూ ఉంటుంది, కానీ హెయిర్ ఆయిల్ మాత్రం కామన్గా ఒకటే ఉంటుంది. దీన్ని ఆర్నికా మరియు టీ ట్రీ ఆయిల్ నుంచి దీన్ని తయారు చేయడం జరుగుతుంది.
ఎందుకంటే అవి చాలా రేర్ ఆర్నికా టీ ట్రీ ఎక్స్ట్రాక్ట్స్ అనేవి. అయినా కూడా మన కంపెనీ ఏం చేసిందంటే అది వాడడం వల్ల జుట్టు ప్రతి ఒక్కరికి చాలా బాగుంటుంది, హెల్తీగా ఉంటుంది, ఆ జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. అంటే కొంతమంది చెప్తుంటారు, నేను మీ ప్రోడక్ట్స్ వాడినాక నాకు జుట్టు రాలిపోవడం తగ్గట్లేదు అని. అది ఎందుకోసం తగ్గట్లేదంటే ఇన్ని రోజులు మనం బయట ప్రోడక్ట్స్ యూజ్ చేస్తుంటాం, వాటిల్లో అప్పటికప్పుడే చేంజ్ అనేది రాదు కదా. ఆల్రెడీ మన జుట్టులో కొంత రాలిపోవడానికి రెడీలో ఉంటుంది ఇంతకుముందు ప్రీవియస్ వాడిన ప్రోడక్ట్స్ వల్ల. దాని వరకు పూర్తిగా రాలిపోయినా కూడా నెక్స్ట్ వచ్చే జుట్టు అది చాలా స్ట్రాంగ్గా వస్తుంది. జనరల్గా హెయిర్ స్లోగా పెరిగే వాళ్ళకి కూడా మన హెయిర్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. ఆ డిఫరెన్స్ అయితే చూడండి, డెఫినెట్లీ నాకైతే అనిపించింది ఆ డిఫరెన్సు. మన మనకి డాండ్రఫ్ ఏదన్నా ఉన్నా తగ్గిస్తుంది. మైగ్రేన్ హెడేక్ అంటే ఎంత సివియర్గా వస్తుందో తెలుసు కదా ప్రతి ఒక్కరికి. మనకి జనరల్గా అయినా హెడేక్ వచ్చిన టైంలో మన హెయిర్ ఆయిల్ అప్లై చేయండి, కాసేపు రెస్ట్ తీసుకొని హెయిర్కి బాగా పట్టించేసి చూడండి, చాలా వరకు మనకి ఆ హెడేక్ అనేది కంప్లీట్గా తగ్గిపోతుంది. నేనైతే డిఫరెన్స్ చూశాను, అందుకోసమే చెప్తున్నా. ఇలా జుట్టు పల్చగా ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఇవ్వచ్చు, జుట్టు రాలే వాళ్ళకి ఇవ్వచ్చు, నాకు జుట్టు స్లోగా పెరుగుతుందనే వాళ్ళకి ఇవ్వచ్చు. జనరల్గా ఎవరిమైనా యూజ్ చేసుకోవచ్చు. మా పిల్లలకు కూడా నేను యూజ్ చేస్తుంటాను. మా బాబు థర్డ్ ఇయర్ రన్నింగ్ నుంచే నేను హెయిర్ ఆయిల్ కూడా స్టార్ట్ చేశాను. దీంట్లో ఉన్న ప్రతి ప్రోడక్ట్ పిల్లలకి ఏవైతే వాడతామో అవన్నీ కూడా ఇంట్లో నేను కూడా యూజ్ చేస్తుంటాను. దీని కాస్ట్ కూడా ఇప్పుడు 210 వరకు ఎంఆర్పి ఉంటుంది. 185 రూపాయలకి మనకు వస్తుంది. 200 ఎంఎల్ఏ కదా, ఇది ఎన్ని రోజులు వస్తుంది అనుకోవచ్చు. కాకపోతే యూజ్ చేసి చూడండి, ఈజీగా ఫ్యామిలీకి 1 మంత్ వస్తుంది. పిల్లలు ఇద్దరుండి ఒక లేడీ ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం 1 మంత్ వస్తుంది. మనది అప్లై చేసినా కూడా డ్రై అవ్వడం అలా ఏముండదు, జిగట అనేది ఉండదు. ఫస్ట్ జిడ్డుగా ఉండడం, స్మెల్ రావడం, అంటే చాలామంది హెయిర్ ఆయిల్ పెట్టుకుంటే జిడ్డు ఉండద్దని పెట్టుకోరు చాలామంది, కానీ మనది అప్లై చేసి చూడండి, జిడ్డు అనేది ఉండదు. అలానే డ్రైగా అయిపోయింది అంటే డ్రై కూడా ఉండదు, తడిగా ఉంటుంది. అంటే జుట్టు ఊరికూరికి ఆరిపోవడం, ఎండిపోవడం కాకుండా కొంచెం తడిగా ఉండేలాగా చేస్తుంది. ఆ డిఫరెన్స్ ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి ఒక్కరూ వాడడానికి ట్రై చేస్తారు అని చెప్పి, అబ్జర్వ్ చేస్తారని చెప్పి చెప్తున్నా. హెడేక్ ఉన్నా కూడా, లేకపోతే జుట్టు రాలుతున్న వాళ్ళు కానీ, లేకపోతే నాకు ఫాస్ట్గా పెరగట్లేదు, స్లోగా పెరుగుతుంది జుట్టు అనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. ఎటువంటి జిడ్డు ఉండదు, స్మెల్ ఉండదు. మనం ఒకరోజు పెట్టామంటే నెక్స్ట్ డేకి అస్సలు డ్రై అవ్వదు, నెక్స్ట్ డేకి కూడా అది అలానే ఉంటుంది. డే బై డే అప్లై చేసినా సరిపోతుంది, పిల్లలకైనా ఎవరికైనా. నెక్స్ట్ హెయిర్ కండిషనర్ ఎందుకు యూజ్ చేస్తారంటే, చాలామంది హెడ్ బాత్ చేసిన తర్వాత కండిషనర్ యూజ్ చేయడం వల్ల జుట్టు రఫ్గా మారకుండా ఉంటుంది, అలానే షైనింగ్గా సిల్కీగా ఉండడం కోసం కండిషనర్ అప్లై చేస్తారు. మనం వెస్టేజ్లో ఉన్నవాళ్ళు అంటే చాలామందికి తెలీదు ఇలా ఉంటుందని. జనరల్గా మనం కాలేజ్ డేస్లో ఆఫీసెస్లో దగ్గర ఎవరన్నా చూసినా కూడా వాళ్ళు కండిషనర్ అప్లై చేస్తుంటారు, ఎందుకంటే అలా సిల్కీగా బాగా షైనింగ్గా ఉండడం కోసం. అలా మన వెస్టేజ్లో కూడా హెయిర్ కండిషనర్ ఉంటుంది. ఇలా మనం బయట మన ఫ్రెండ్స్ ఎవరైనా వాడుతున్నా కూడా ఇలా మన ప్రోడక్ట్స్ మనం వాళ్ళకి సజెస్ట్ చేయొచ్చు, మనకి వాడే అలవాటు లేకపోయినా కూడా. ఎందుకంటే బయట జనరల్గా సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి ఏ ప్రోడక్ట్ చూసుకున్నా, ఎందుకంటే కెమికల్ కల్తీ అవుతుంది కాబట్టి. మన దాంట్లో కల్తీ లేకుండా న్యాచురల్గా ఉంటుంది. ఇలా హెయిర్ కండిషనర్ కూడా ఉంటుంది. దీన్ని దేంతో తయారు చేస్తారు? పట్టు, సోయా మరియు గోధుమ యొక్క సహజ ప్రోటీన్స్. సోయా చాలా హెల్త్కి మంచిదే కదా. పట్టు అంటే షైనింగ్ రావడం కోసం అలా పట్టును మిక్స్ చేయడం జరుగుతుంది. అలానే గోధుమలు కూడా చాలా ప్రోటీన్ పర్సెంటేజ్ ఉంటుంది. ఇలా మన జుట్టుకి ప్రోటీన్ అందించిన వాళ్ళమైతే ఇది జనరల్గా సహజంగా ఉండేది. దీనిలో కెమికల్ అనేది, కల్తీ అనేది ఉండదు. ఈ విధంగా ఉండడం వల్ల మన జుట్టు చాలా సాఫ్ట్గా, ఇంకా మన దాంట్లో ఏమన్నా అంటే చిట్లిపోతుంటాయి జుట్లు. కొంతమందికి చిట్లిపోవడం వల్ల జుట్టు మనకి మళ్ళీ దాన్ని ఎక్కువ పొడవు పెరగదు. చిట్లిపోయిన తర్వాత, చిట్లిపోవడం అంటే మనకు కొస వెంట్రుక దగ్గర రెండుటిగా విడిపోయి ఉంటుంది ఒక వెంట్రుక. అలా చిట్లి ఉన్న వెంట్రుక మళ్ళీ పొడవుగా అవ్వదు. అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా వాటిని రిపేర్ చేసి నార్మల్గా హెల్దీ జుట్టులాగా చేసేలాగా చేస్తుందన్నమాట. ఈ విధంగా మన హెయిర్ కండిషనర్ యూజ్ చేయడం వల్ల ఇది సూర్యకాంతి మరియు కాలుష్యం మరియు దుమ్ము వంటి రోజువారీ ఒత్తిళ్ళ నుంచి, ఇప్పుడు మనం ఎండకి వెళ్తే మనకి సన్ రైజ్ పడుతుంది కదా, దాని నుంచి, ఇంకా బయట తిరుగుతుంటే పొల్యూషన్ ఉంటుంది కదా, ఆ పొల్యూషన్ నుంచి, అంటే డస్ట్ కూడా వస్తుంది కదా ఆటోమేటిక్గా. గాల్లో మనకు తెలియకుండానే బయటకు వస్తే ఇంట్లో ఉంటేనే డస్ట్ చాలా వస్తుంది, అలానే బయట ఉంటే చాలా ఉంటుంది. ఇలా బయట తిరిగే వాళ్ళు ఎవరైనా కూడా ఈ కండిషనర్ యూజ్ చేయడం వల్ల
సూర్యరశ్మి నుంచి, కాలుష్యం నుంచి, పొల్యూషన్ నుంచి, అన్నిట్ల నుంచి మన జుట్టుకి ప్రొటెక్షన్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఇలా హెయిర్ కండిషనర్ని యూజ్ చేసి చూడండి, డెఫినెట్లీ చాలా బాగుంటుంది. మన ప్రోడక్ట్స్ ఏదైనా కూడా క్వాలిటీ ఎక్కువ ఉంటుంది. దీని కాస్ట్ కూడా ఇది ఓల్డ్ ప్రైస్ అండి. 220 వరకు ఉండొచ్చు ఇప్పుడు మన హెయిర్ కండిషనర్ అనేది. మన యాప్లో ప్రతి ఒక్క ప్రోడక్ట్ వెస్టేజ్ యాప్ ఉన్న వాళ్ళు హెయిర్ కండిషనర్ అని సెర్చ్ చేయగానే అక్కడ కనిపిస్తుంది రీసెంట్ ప్రైస్ కానీ పాయింట్స్ కానీ, అందులో మనం చెక్ చేసుకోవచ్చు ఎవరైనా కూడా. ఇలా కండిషనర్ యూజ్ చేయడం వల్ల కూడా జుట్టు మాయిశ్చరైజర్గా, సిల్కీగా, హెల్తీగా ఉండడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ హెయిర్ స్పా. దీన్ని యూజ్ చేయడం వల్ల ఏంటంటే జుట్టు స్ట్రాంగ్గా, అంటే జుట్టు రూట్ అంటే ఏంటంటే మనకి స్టార్టింగ్ జుట్టు మన కుదులలో స్టార్ట్ అవుతుంది కదా, అక్కడ మనకి ఏదన్నా ప్రాబ్లం ఉన్నా కూడా, మన జుట్టులో ఏదన్నా పోషకాలు లోపించినా, అంటే జుట్టు పెరగడానికి అవసరమైన పోషకాలు ఉంటాయి కదా వెంట్రుకలు పెరగడానికి, అలా పోషకాలు ఏదైనా తక్కువైనా కూడా ఆ పోషకాలను అందించి జుట్టు స్టార్టింగ్ నుంచి వెంట్రుక పెరిగే మొదల నుంచి స్ట్రాంగ్గా ఉండేలాగా చేస్తుంది. దీంట్లో ఏమేమి ఉంటాయంటే ఆర్గాన్, రోజ్మేరీ, టీ ట్రీ మరియు లావెండర్ యొక్క సహజమైన ముఖ్యమైన నూనెల మిశ్రమం. ఇవన్నీ కూడా సహజంగా మన జుట్టు పెరగడానికి కావలసిన పోషకాలు. వీటన్నిటిలో కూడా మన జుట్టుకు అవసరమైన పోషకాలు మాత్రమే ఉంటాయి. ఏవైతే పోషకాలు అవసరమో వాటినే వీటిలో వాడడం జరుగుతుంది. ఎటువంటి కెమికల్స్ ఉండవు, న్యాచురల్గా ఉంటుంది. ఇది కూడా మన జుట్టులో ఏదైనా దెబ్బతిన్నా, అంటే చిట్లిపోయినా లేకుంటే పాడైపోయినా, అలా పెరగకుండా జుట్టు రాలిపోయేలాగా చేసిన అలాంటి వాటన్నిటినీ రిపేర్ చేసి మన జుట్టు ఒత్తుగా ఉండేలాగా చేస్తుంది. అలానే షైనింగ్ ఉండేలాగా చేస్తుంది. అలా రిపేర్స్ చేయడం వల్ల ఏంటంటే కొత్త జుట్టు కూడా వస్తుంది. కొత్త జుట్టు రావడం వల్ల, ఉండే జుట్టు రిపేర్ అవ్వడం వల్ల జుట్టు అనేది ఆటోమేటిక్గా లావుగా అవుతుంది. ఆ లావుగా ఉన్నప్పుడు మనకి జుట్టు ఆటోమేటిక్గా ఒత్తుగా వస్తుంది. ఈ విధంగా షైనింగ్ వచ్చేలాగా చేస్తుంది మన హెయిర్ స్పా యూజ్ చేయడం వల్ల. దీని డిస్ట్రిబ్యూషన్ ప్రైస్ 350 రూపాయలు. అలానే మన బాడీకి సంబంధించి కూడా ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకునేది హెయిర్ కేర్. మన జుట్టుకి సంబంధించి ఉన్న షాంపూస్, హెయిర్ ఆయిల్, అలానే కండిషనరు, అలానే హెయిర్ స్పా. జుట్టుకి అవసరమైన ప్రోడక్ట్ల గురించి, వెంట్రుకలకు అవసరమైన ప్రోడక్ట్ల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు మన బాడీకి ఏమేమి ప్రోడక్ట్స్ ఉంటాయి, వాటిని వాడడం వల్ల మనకి ఏ విధంగా రిజల్ట్ ఉంటుంది అనేది. అజ్యూర్ బాడీ పాలిష్ ఉంటుంది, నెక్స్ట్ బాడీ వాష్ ఉంటుంది, నెక్స్ట్ బటర్ క్రీమ్ ఉంటుంది, నెక్స్ట్ హ్యాండ్ అండ్ బాడీ లోషను, అలానే పర్ఫ్యూమ్స్, పౌడరు, ఫుడ్ క్రీము, సోప్స్, 4 రకాల సోప్స్ ఉంటాయి, అలానే హ్యాండ్ వాష్. ఇవన్నీ కూడా మన బాడీకి అవసరమైన ప్రోడక్ట్స్, మన బాడీకి సంబంధించిన ప్రోడక్ట్స్. వాటిలో ఫస్ట్ది అజ్యూర్ బాడీ కేర్, అంటే బాడీ పాలిష్. దీన్ని యూజ్ చేయడం వల్ల మనకు బెనిఫిట్లు ఏంటి, దీంట్లో ఏమేమి ఉంటాయి అనేది చూద్దాం. దీంట్లో బెర్రీ ఫ్రూట్ కాంప్లెక్స్తో సమృద్ధిగా ఉండడం వల్ల యాంటీ ఆక్సిడెంట్ ప్రయోజనాలు మరియు చర్మానికి మృదుత్వాన్ని ఇస్తుంది. దీంట్లో బెర్రీ ఫ్రూట్ కాంప్లెక్స్, అంటే బెర్రీ ఫ్రూట్ అధికంగా ఉండడం వల్ల దానికి సంబంధించిన ప్రోటీన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, అంటే బయట నుంచి ఏదన్నా మన చర్మానికి ఏదన్నా ప్రాబ్లం వస్తుంది అన్నప్పుడు ఆ ప్రాబ్లం మన బాడీకి ఎఫెక్ట్ కాకుండా యాంటీ ఆక్సిడెంట్ లాగా, రక్షక భటులలాగా మన చర్మాన్ని కాపాడుతుంది. అందువల్ల మన చర్మం షైనింగ్గా వస్తుంది. అంటే ఏదైనా బయట నుంచి ప్రాబ్లం వచ్చినప్పుడు మన చర్మం దాన్ని తట్టుకోగలిగినప్పుడు ఉండే సహజ చర్మం మనకు ఉంటుంది. లేదంటే ఏదన్నా ప్రాబ్లం వచ్చిందంటే ఉండే స్కిన్ డ్యామేజ్ అవుతుంది కదా, అలా స్కిన్ డ్యామేజ్ కాకుండా సాఫ్ట్గా ఉండేలాగా చేస్తుంది మన బాడీ పాలిష్ యూజ్ చేయడం వల్ల. ఇది ఉపశమన మరియు ఎక్స్ఫోలియేటింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తుంది. అంటే మన బాడీలో ఎవరికైనా కూడా డెడ్ స్కిన్ సెల్స్ ఉంటాయి. ఆ డెడ్ స్కిన్ సెల్స్ ఉన్నప్పుడు మన ఫేస్ అనేది కానీ, మన బాడీ అనేది కానీ షైనింగ్ లేకుండా కొంచెం అంటే పెద్దవాళ్ళలాగా అలా ఉంటుంది. ఎందుకంటే చనిపోయిన డెడ్ స్కిన్ సెల్స్ అలానే ఉండడం వల్ల వాటిని తొలగించినప్పుడు మన ఫేస్ అనేది కానీ, మన బాడీ అనేది కానీ ఆటోమేటిక్గా మంచిగా చూడడానికి కూడా కొంచెం ఫ్రెష్గా, యాక్టివ్గా అనిపిస్తుంది. అలా చనిపోయిన కణాలని ఇది తొలగించేలాగా చేస్తుంది మన బాడీ పాలిష్ అనేది. దీంట్లో సహజ కివి విత్తనాలు అసమాన చర్మాన్ని సున్నితంగా తొలగించడానికి ఉపయోగపడతాయి. దీంట్లో కివి విత్తనాలు ఉంటాయి కదా, కివి ఫ్రూట్కి సంబంధించిన విత్తనాలు, అది ఎక్కువగా ఉండడం వల్ల చర్మాన్ని సున్నితంగా తొలగించడానికి సహాయపడతాయి. అంటే ఏదన్నా మన స్కిన్లో డ్యామేజ్ అయింది ఉన్నా కూడా దాన్ని రిమూవ్ చేసి
మన స్కిన్ సెన్సిటివ్గా సాఫ్ట్గా ఉండేలాగా చేస్తుందన్నమాట. ఈ బాడీ పాలిష్ యూజ్ చేయడం వల్ల బయట నుంచి ఏదైనా ఒత్తిడులు వచ్చినా, ఏదైనా ప్రాబ్లం మన మన దానికి ఇప్పుడు సూర్యరశ్మి ఉంటుంది, అలానే చలి ఉంటుంది, వాన ఉంటుంది, గాలి ఉంటుంది, అన్నీ ఉంటాయి కదా. అలాంటి దానికి దేనికి మన చర్మం డ్యామేజ్ కాకుండా యాక్టివ్గా ఉండేలాగా చేస్తుంది. అలానే మన బాడీలో చనిపోయిన డెడ్ స్కిన్ సెల్స్ అలానే ఉండడం వల్ల, ఆ సెల్స్ ఉండడం వల్ల కూడా మనం ఎంత బాగా ఉండాలని ట్రై చేసినా కూడా మన ఫేస్ ఆటోమేటిక్గా గ్లో అనేది తగ్గిపోతుంది. అవి ఎప్పుడైతే రిమూవ్ అవుతాయో మన ఫేస్ ఆటోమేటిక్గా గ్లో వస్తుంది. అలాంటి కణాలను తొలగించేలాగా చేస్తుంది. అలానే చర్మాన్ని సాఫ్ట్గా ఉండేలాగా చేస్తుంది. దానివల్ల చూడడానికి ఆటోమేటిక్గా మన బాడీలో గ్లో అనేది వస్తుంది. దీని డిస్ట్రిబ్యూషన్ ప్రైస్ కూడా 310 రూపాయలు ఉంటుంది. నెక్స్ట్ బాడీ వాష్. ఇది బాడీ పాలిష్, ఇది బాడీ వాష్. దీంట్లో కూడా గోధుమ మరియు సోయా ప్రోటీన్ కాంప్లెక్స్తో సమృద్ధిగా ఉంటుంది. దీంట్లో కూడా గోధుమలు అలానే సోయా ప్రోటీన్, జనరల్గా ఆ ప్రోటీన్స్ అన్నీ కూడా మన బాడీకి కానీ లోపల మన తిన్నా కూడా మన బాడీలోకి వెళ్ళినా కూడా మంచిది. అలా పైన అంటే మన బాడీలోకి వెళ్ళి మనం తిన్నా కూడా మన బాడీలోకి వెళ్ళి ఒక్కొక్క పోషకాలు ఒక్కొక్క అవయానికి ఉపయోగపడతాయి. అవి జనరల్గా ఇప్పుడు మనం అన్నీ టైం టు టైం తీసుకోవట్లేదు కాబట్టి ఇలా మనకు అవసరమైన దానికి అవసరమైన ప్రోటీన్స్ ఇవ్వడం వల్ల కూడా మనం హెల్తీగా ఉండడం జరుగుతుంది. గోధుమ మరియు సోయా ప్రోటీన్ కాంప్లెక్స్తో సమృద్ధిగా ఉంటుంది. ఇది చర్మం స్థితిస్థాపకతను మెరుగుపరుస్తుంది. ఇది మృదువైన అనుభూతిని ఇస్తుంది. దీంట్లో కూడా గోధుమ మరియు సోయా ప్రోటీన్ అధికంగా ఉంటుంది. అలా ఉండడం వల్ల ఏంటంటే ఇప్పుడు చర్మం కొంతమందికి జనరల్గా ఇలా మనం బుగ్గలు పట్టుకున్నా కూడా కొంతమందికి బాగా సాగుతాయి, కొంతమందికి మనం పట్టుకున్నా కూడా రావన్నమాట. అంటే ఎలాస్టిసిటీ, సాగే గుణం చాలా తక్కువగా ఉంటుంది కొంతమందికి. అలా సాగే గుణం మెరుగుపరిచేలాగా చేస్తుంది. అంటే స్కిన్ సాఫ్ట్గా మృదువుగా ఉండేలాగా చేయడం వల్ల ఆటోమేటిక్గా ఎలాస్టిసిటీ పెంచుతుంది. అలా మన బాడీలో ఎలాస్టిసిటీని పెంచే గుణాన్ని ఇది ఇస్తుందన్నమాట బాడీ పాలిష్ అనేది. దీంట్లో జిన్సెంగ్ రూట్ సారం చర్మ స్థితిస్థాపకత, తేజము మరియు చర్మం యొక్క పునరుత్పత్తి సామర్థ్యాన్ని నిర్వహించడానికి ఉపయోగపడుతుంది. ఇది చర్మం స్థితిస్థాపకత అంటే అన్ని పరిస్థితులకు తట్టుకునేలాగా చేస్తుంది. అంటే తేజము అంటే దాన్ని ఏమంటారు, అంటే షైనింగ్గా ఉండేలాగా చేస్తుంది. ఇలా చర్మం తనను తానుగా రక్షించుకునేలాగా చేస్తుందన్నమాట. ఇలా బాడీ వాష్ ఇవ్వడం వల్ల ఎలాస్టిసిటీ, సాగే గుణాన్ని పెంచి మన స్కిన్ అనేది సెన్సిటివ్ లాగా ఉండేలాగా చేస్తుంది. ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకొని మన బాడీ యాక్టివ్గా ఉండేలాగా కూడా చేస్తుంది అనమాట మనం బాడీ వాష్ యూజ్ చేయడం వల్ల. దీని డిస్ట్రిబ్యూషన్ ప్రైస్ కూడా 260 రూపాయలు. అజ్యూర్ కోకోవా మరియు పీచ్ బాడీ బటర్. ఇది కూడా మన బాడీకి యూజ్ చేసే ఒక రకమైన క్రీము. దీంట్లో మెయిన్గా ఏది ఉంటుందంటే కోకో మరియు షియా బటర్తో సమృద్ధిగా ఉండడం వల్ల పొడి మరియు పగిలిన చర్మానికి తీవ్రమైన తేమను అందిస్తుంది. చాలామందికి మనం చూస్తే చేతులు పెలుసులుగా తొక్కులు వేసినట్టు రావడం, లేకుంటే గీతలుగా ఏర్పడడం, మచ్చలు ఆటోమేటిక్గా మనం వాళ్ళ చేతిని చూసేవంటే కాళ్ళని చూసినా కూడా వాళ్ళకి ఆ చర్మం పగిలిపోయిన గుణం వల్ల అది అన్ని క్లైమాటిక్ కండిషన్స్లో చాలామందికి అలానే ఉంటుంది. మా ఫ్రెండ్స్లో కూడా చూశాను నేను కొంతమందిని, అంటే మా స్కూల్ కాలేజ్ డేస్లో. అలా ఉన్న వాళ్ళకి ఎవరికైనా కూడా అలా పగిలిన చర్మము, పొడిబారిన చర్మానికి దీన్ని ఇవ్వడం వల్ల దీంట్లో షియా బటర్ ఉంటుంది, కోకో ఉంటుంది కాబట్టి అలా పగిలిన చర్మాన్ని సరిచేసి తేమగా ఉండేలాగా చేస్తుందన్నమాట. అంటే డ్రైని తగ్గించేసి తడిగా ఉండేలాగా చేసి ఆ పగులను అనేది తగ్గిస్తుంది. దీంట్లో పీచ్ ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్ ఉండడం వల్ల చర్మాన్ని పోషించే విటమిన్లు, ఖనిజాలు మరియు కొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటాయి. దీనివల్ల ఏంటంటే చర్మానికి అవసరమైన విటమిన్స్ ఉంటాయి కదా, చర్మానికి కూడా చాలా ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క ప్రోటీన్ కానీ విటమిన్ అవసరం ఉంటుంది. అలానే మన చర్మానికి అవసరమైన విటమిన్స్, ఖనిజాలు మరియు కొవ్వు ఆమ్లాలు దీంట్లో అధికంగా ఉంటాయి. అందువల్ల మన చర్మం యాంటీ ఏజింగ్ ప్రయోజనాలు అందిస్తుంది. అంటే యాంటీ ఏజింగ్ అంటే ఏంటంటే చిన్న వయసులోనే చాలామందికి ఇప్పుడు మన కళ్ళ దగ్గర చూసినా, మన ఫేస్ మీద చూస్తే వయసు పెద్దగా ఉండదు వాళ్ళకి. అంటే వాళ్ళు రెస్ట్ తీసుకోకపోవడం వల్ల, వాళ్ళకున్న టెన్షన్స్ వల్ల చాలామందికి మనం చూస్తే అబ్జర్వ్ చేస్తే చిన్న వయసులోనే ముడతలు బారినట్టు రావడం, అంటే వాళ్ళు ఏజ్ తక్కువ ఉంటుంది, ఎక్కువ ఏజ్లాగా కనిపిస్తారు. అంటే వాళ్ళ ఫేస్లో ఎందుకో డల్నెస్ కనిపిస్తుంది. అలాంటి వాళ్ళకి ఎవరికైనా కూడా మనం దీన్ని యూజ్ చేయడం వల్ల అలా యాంటీ ఏజింగ్ ముడతలు ఉంటాయి కదా, ఆ ముడతలు అనేది రిమూవ్ అవ్వడం జరుగుతుంది ఈ క్రీమ్ని మనం అప్లై చేయడం వల్ల. పగిలిన
ఏ వాతావరణంలో అయినా కూడా చాలామందికి ప పగిలి కానీ లేకపోతే పొడి చర్మం ఉండడం వల్ల అలానే మచ్చలు చేతుల మీద కాళ్ళ మీద కనిపిస్తుంటాయి ఫేస్ మీద మనం చూస్తే. అలాంటి వాళ్ళకి ఇస్తే చర్మం చాలా సాఫ్ట్గా ఉండి ఆ ప్రాబ్లం తగ్గి తడిగా ఉండేలాగా చేస్తుంది. ఇంకా మన బాడీకి అవసరమైన ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా దీంట్లో అధికంగా ఉంటాయి. అందువల్ల చర్మం యాక్టివ్గా ఉండేలాగా అవుతుంది. యాంటీ ఏజింగ్ ముడతలు ఉండే వాళ్ళకి, అంటే చిన్న వయసులో పెద్దగా అనిపిస్తూ ఫేస్లో యాక్టివ్నెస్ లేకుండా డల్నెస్గా ఉండే వాళ్ళకి ఇచ్చినా కూడా ఇది చాలా మంచి రిజల్ట్ వస్తుంది. దీని డిస్ట్రిబ్యూషన్ ప్రైస్ 440. నెక్స్ట్ అజ్యూర్ హ్యాండ్ అండ్ బాడీ లోషన్. అంటే ఇది చలికాలంలో చాలామంది మనం దీంట్లోకి రాకముందు మనం పాండ్స్ అని ఇంకా క్రీమ్స్ ఉంటాయి కదా, మన చేతులు కాళ్ళు తెల్లగా పగిలిపోయినప్పుడు పూస్తుంటాం. అలా అలా దాని ప్లేస్లో ఆల్టర్నేట్గా మన వేస్టేజ్లో ఉన్న ప్రోడక్ట్స్ ఇవి హ్యాండ్ అండ్ బాడీ లోషను. దీన్ని యూజ్ చేయడం వల్ల ఏంటంటే చర్మాన్ని రోజంతా మృదువుగా, తేలికగా, సువాసనగా ఉండేలాగా పోషకమైన మాయిశ్చరైజర్ల మిశ్రమం. రోజంతా ఒకసారి మనం అప్లై చేసి బయటికి వెళ్ళామంటే ఈవినింగ్ మనం ఇంటికి వచ్చే వరకు కూడా ఏదైనా వర్క్ మీద బయటికి వెళ్ళి ఒకవేళ లేట్ అయినా, అది చలికాలం కానీ వర్షాకాలం కానీ ఎప్పుడైనా కూడా మన స్కిన్కి అప్లై చేయడం వల్ల మన స్కిన్ చాలా సాఫ్ట్గా, అంటే వెయిట్లెస్గా, అంటే మనకి ప్రశాంతతనిచ్చేలాగా, అలా స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఎలాంటి బ్యాడ్ స్మెల్ అనేది ఉండదు, చాలా బాగా అనిపిస్తుంది మనం అప్లై చేస్తే కనుక. అలానే మన మన చర్మానికి అవసరమైన పోషకాలు కూడా దీనిలో ఉండడం వల్ల ఇది న్యాచురల్గా స్కిన్ ఫ్రెష్గా ఉండేలాగా చేస్తుంది. ఇది సహజమైన మాయిశ్చరైజింగ్ ఏజెంట్లు మరియు ఆలివ్ సీడ్ ఆయిల్తో సమృద్ధిగా ఉంటుంది. సహజంగా మాయిశ్చరైజర్, మన బాడీ మాయిశ్చరైజర్ చేసుకోవడానికి అవసరమైన ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. అలానే ఆలివ్ సీడ్ ఆయిల్ కూడా ఉండడం వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్ లేకుండా నార్మల్గా మన చర్మాన్ని సెన్సిటివ్గా మారేలాగా చేస్తుంది. ఇది చర్మానికి లోపల నుంచి, అంటే అప్పటికప్పుడు పైన మనం ఏదో పూసాము తగ్గిందని కాదు, లోపల నుంచి మన బాడీని కావాల్సిన పోషణ తీసుకొని దాని నుంచి మన చర్మం పొడిబారకుండా ఎప్పుడు తడిగా ఉండేలాగా చేస్తుంది. ఈ హ్యాండ్ అండ్ బాడీ లోషన్ యూజ్ చేయడం వల్ల చలికాలంలో అలాంటి టైంలో మెయిన్గా దీన్ని యూజ్ చేయడం వల్ల చాలా మన స్కిన్ని పగలకుండా చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేకుండా. కొంతమందికి ఆ చలి వల్ల పగుళ్ళు వచ్చేసి దురద రావడం, దానివల్ల చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటాం. అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా దీన్ని యూజ్ చేస్తే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. దీని కాస్ట్ కూడా ఎంఆర్పి ప్రైస్ 225, డిస్ట్రిబ్యూషన్ ప్రైస్ 190 ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇది హ్యాండ్ అండ్ బాడీ లోషన్ అన్నాం కదా, దీంతో పాటుగా మనకి ఇంకొకటి డైలీ మాయిశ్చరైజర్ క్రీమ్ అని ఉంటుంది. అంటే మన హ్యాండ్ అండ్ బాడీ లోషన్ మాదిరిగానే మన చేతులకి, కాళ్ళకి, బాడీకి మొత్తమైన అప్లై చేసుకోవచ్చు. ఆ మాయిశ్చరైజర్ యూజ్ చేయడం వల్ల కూడా మనకి స్మెల్ పరంగా కానీ, యూజ్ చేయడం వల్ల బెనిఫిట్లు కానీ, కొంచెం క్రీమ్ అప్లై చేసినా సరిపోతుంది. ఆ క్రీమ్ని మనం ఫేస్కి అప్లై చేసినా ఏం కాదు. చాలామందికి ఫెయిర్ అండ్ లవ్లీ అవి సెట్ అవ్వక ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. మన ఫేస్ కూడా ఆ చలికి కొంచెం పొడిబారడం ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తుంటాం. అలాంటప్పుడు మన ఫేస్కి కూడా ఆ క్రీమ్ అనేది మనం అప్లై చేసుకోవచ్చు, డైలీ మాయిశ్చరైజర్. పిల్లలకైనా కూడా, పిల్లలకి మనం ఫేస్కి ఇంతకుముందు హిమాలయ ఏవో ఒకటి అప్లై చేసేవాళ్ళం కదా, అలా వాటికి ఆల్టర్నేట్గా మన డైలీ మాయిశ్చరైజర్ని ఫేస్కి కానీ బాడీకి కానీ పుట్టిన పిల్లల నుంచి కూడా ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పటికి కూడా నేను మా పిల్లలకి డైలీ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తుంటాను. చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది మనం యూజ్ చేస్తే కనుక. దాని కాస్ట్ కూడా డిస్ట్రిబ్యూషన్ ప్రైస్ 240 వరకు ఉంటుంది. ఒకసారి మనం తీసుకున్నామంటే ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా మినిమం 2 months వస్తుంది. మన దాంట్లో పర్ఫ్యూమ్స్ కూడా ఉంటాయి. అజ్యూర్ డియోడరెంట్ ఫర్ మెన్ అండ్ ఉమెన్. ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ది అజ్యూర్ యాక్టివ్ డియో అంటారు దాన్ని. చిన్నగా ఉండే బాటిల్. దీన్ని జెంట్స్ కోసం మెయిన్గా యూజ్ చేస్తారు. నేను స్టార్టింగ్లో మా ఫ్రెండ్కి ఆర్డర్ పెట్టాను. ఆ అమ్మాయి మదనపల్లి దగ్గర ఉంటుంది, చిత్తూరు దగ్గర. ఏం ప్రోడక్ట్స్ కావాలి, ఏముంటాయంటే జనరల్గా ఒక 1500కి ఆర్డర్ పెట్టాను. తర్వాత ఒక 2-3 months ఈ పర్ఫ్యూమ్ కోసమే ఫోన్ చేసింది. అంటే వాళ్ళకి సూపర్ మార్కెట్ ఉందన్న, ఇంట్లో అన్ని ప్రోడక్ట్స్ దాంట్లో వాడుకుంటున్నాం, పర్ఫ్యూమ్ అయితే చాలా బాగుంది అని తర్వాత కూడా కాల్ చేసింది. అంటే మనం వాడితేనే దాని బెనిఫిట్ మనకు తెలుస్తుంది. పర్ఫ్యూమ్ యూజ్ చేసే వాళ్ళకి ఇంతకుముందు వాళ్ళు వాడిన పర్ఫ్యూమ్కి వీటికి డిఫరెన్స్ తెలుస్తుంది.
ఇలా మనం పర్ఫ్యూమ్స్ కూడా మన దాంట్లో లేడీస్‌కి ఉంటాయి, జెంట్స్‌కి ఉంటాయి. ఇటు సైడ్ ఉండేది ర్యాప్చర్ డియో. అది కూడా రెడ్ కలర్‌లోనే ఉంటుంది సన్నగా పొడవుగా. అది మెయిన్‌గా లేడీస్‌కి యూజ్ చేసే పర్ఫ్యూమ్ అనమాట. ర్యాప్చర్ డియో అనేది, యాక్టివ్ డియో అనేది జెంట్స్ కోసం. జనరల్‌గా పర్ఫ్యూమ్స్ ఎందుకు వాడతాం? ఇప్పుడు మనం బయటికెళ్ళినప్పుడు ఏదన్నా చలి ఇంకా సమ్మర్‌లో అయితే గనుక బయటికెళ్ళినప్పుడు మనకు కాసేపటికే స్వెట్ అనేది వస్తుంది. దానివల్ల మనం ఫ్రెష్‌గా ఉండలేం. ఏదైనా వర్క్ చేసుకోవాలన్నా కూడా ఫ్రెష్‌గా అనిపియదు. అందుకోసం మెయిన్‌గా పర్ఫ్యూమ్స్‌ని యూజ్ చేస్తారు. ఇలా మన దాంట్లో లేడీస్‌కి, జెంట్స్‌కి సెపరేట్‌గా పర్ఫ్యూమ్ ఉంటుంది. ఇంకా పాకెట్ పర్ఫ్యూమ్స్ ఉంటాయి. అవి చిన్నగా 3 బాటిల్స్ ఉంటాయి. క్యాప్టివ్ పర్ఫ్యూము అలానే ఇంకా ఇంకా 2 రకాలు కూడా ఉంటాయి మనకి. ఇలా 3 రకాల పర్ఫ్యూమ్స్ ఉంటాయి మనం యూజ్ చేసుకోవడానికి. అవి పాకెట్ పర్ఫ్యూమ్స్. అంటే మనం బయటికి ఎక్కడికెళ్ళినా కూడా హ్యాండ్ బ్యాగుల్లో గానీ, లేకపోతే జెంట్స్ అయితే పాకెట్‌లో గానీ పెట్టుకోవచ్చు. చాలా చిన్నగా ఉంటాయి. రూ. 85 ఉంటుంది ఒక్కోటి. అది కూడా చాలా మంచి స్మెల్ ఉంటుంది, ఫ్లేవర్ ఉంటుంది. అలానే ఆహ్, యూజ్ చేసిన వాళ్ళకే దాని బెనిఫిట్ తెలుస్తుంది. అలా పాకెట్‌లో పెట్టుకొని యూజ్ చేసుకునే పర్ఫ్యూమ్స్ కూడా ఉంటాయి. ఇంకా దీంతో పాటుగా పల్స్ అని అలా 3 రకాల బాటిల్సు, పల్స్ బ్రాండ్‌లో కూడా 3 రకాలు ఉంటాయి మన దాంట్లో. ఇలా పర్ఫ్యూమ్స్ బయటివి యూజ్ చేసే వాళ్ళు ఎవరైనా కూడా దానికి ఆల్టర్‌నేట్‌గా మన వెస్టేజ్‌లో ట్రై చేయండి ఎవరైనా కూడా. చాలా బెనిఫిట్ అంటే చాలా బెనిఫిట్ ఉంటుంది. రిజల్ట్ అయితే మనం డిఫరెన్స్ అయితే చూడొచ్చు. ఇలా మన దాంట్లో పౌడర్లు కూడా 2 ఉంటాయి. బాడీ టాక్స్ అంటే బాడీకి పౌడర్ యూజ్ చేస్తాం కదా! పిల్లలమైనా, పెద్దలమైనా, ఎవరిమైనా ఫేస్‌కైనా, బాడీకైనా ఇలా 2 రకాల పౌడర్లు ఉంటాయి. ఫస్ట్ ఉండేది చందనం ఫ్లేవరు. ఇది లేడీస్ కోసం యూజ్ చేస్తారు. నెక్స్ట్ బ్లూ కలర్‌ది జెంట్స్ యూజ్ చేస్తారు. ఇలా 2 రకాల పౌడర్స్ ఉంటాయి మన దాంట్లో. ఎన్‌చాంట్, ఫోర్స్ ఫ్రెష్ అని. ఇవి కూడా చాలా అయితే చాలా బాగుంటాయి. ఎందుకంటే మేము యూజ్ చేస్తుంటాము. జనరల్‌గా నేను చందనం ఫ్లేవర్‌ది యూజ్ చేస్తుంటా. అంటే నేను, మా పాప ఉంటే మా అబ్బాయి ఒక్కడే యూజ్ చేస్తాడు కదా! అందుకోసం అని చెప్పి ఇదే తీసుకొని యూజ్ చేస్తుంటా. స్మెల్ చాలా బాగుంటుంది. కాస్ట్ పరంగా కూడా ఎక్కువేం కాదు. ఇది కాస్ట్ ఇక్కడ రాంగ్ పడిందండి. దీని కాస్ట్ రూ. 57 మాత్రమే ఉంటుంది. మన బయట పౌడర్ కంటే ఎక్కువ కాస్ట్ ఏం కాదు. కానీ డిఫరెన్స్ అయితే చూడొచ్చు. కెమికల్ లేకుండా న్యాచురల్‌గా ఉంటుంది కాబట్టి మన పిల్లల్లో కూడా మన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చూడొచ్చు. మనకి చాలా ఉన్నాయి మనం చెప్పుకుంటే. అందుకోసమని కొంచెం ఫాస్ట్‌గా చెప్తున్నా. లాస్ట్‌లో ఏదన్నా డౌట్ ఉన్నా అడగండి. వాట్ ఈజ్ వాట్ అని చెప్తాను. ఇది ఫుట్ క్రీమ్ అనమాట. దీన్ని దేనికోసం యూజ్ చేస్తారంటే జనరల్‌గా మనకి అరికాళ్ళలో పగుళ్ళు ఉంటాయి చాలామందికి. బెడ్‌షీట్ కప్పుకున్నా కూడా దాంతో పాటు చాలా పెయిన్ అనిపియడం, నల్లగా పగుళ్ళొచ్చేసి దాంట్లో లోపల నుంచి చాలామందికి అది ప్రాబ్లమ్ ఎక్కువైతే చాలా సివియర్‌గా ఉంటుంది. లైట్‌గా ఉన్నోళ్ళకి అంత ఉండదు. అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా మన ఫుట్ క్రీమ్ యూజ్ చేయడం వల్ల ఆ పగుళ్ళనేది న్యాచురల్‌గా తగ్గించుకొని మన స్కిన్ అనేది నార్మల్‌గా మన అరికాళ్ళు పగిలిన కాళ్ళు కాస్త సెన్సిటివ్‌గా మారేలాగా చేస్తుంది. దీన్ని ఎలా అప్లై చేస్తారంటే నైట్ పడుకుని ఇంకా నాకు ఏం వర్క్ లేదు నేను పడుకుంటా అన్నప్పుడు అరికాళ్ళని బాగా నీట్‌గా క్లీన్ చేసుకొని తడి అనేది తుడిచేసుకొని మనం అప్లై చేసి పడుకుంటే కనుక ఒక ఒక కంప్లీట్‌గా ఒక బాటిల్ యూజ్ చేయండి. మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. మనం యూజ్ చేసే దాన్ని బట్టి నెక్స్ట్ కావాలన్నా మనం పెంచుకోవచ్చు. నెక్స్ట్ మన దాంట్లో సోప్స్ ఉంటాయి. సోప్స్ కూడా 4 రకాల సోపులు ఉంటాయి. వాటిలో మెయిన్ నీమ్ సోప్. దీంట్లో వేప, తులసి, పుదీనా అవి 3 రకాల మిశ్రమం దీంట్లో ఉంటుంది. అందువల్ల మన బాడీకి సహజంగా వేప యూజ్ చేయడం వల్ల మన బాడీకి చాలా వేప అంటే చాలా మంచిదే ఆరోగ్యానికి అనుకుంటాం. అలా తులసి కూడా చాలా మంచిది, పుదీనా వాటి 3 మిశ్రమం కాబట్టి జనరల్‌గా మన బాడీ ఏదన్నా ఇన్ఫెక్షన్లు వచ్చినా లేకుంటే అలర్జీలు ఉన్నా అలాంటి వాటిని ఏటినైనా తగ్గిస్తుంది. ఏ సోప్ అయినా కూడా చూడండి మన దాంట్లో వెస్టేజ్‌లో సోప్ ఏ సోప్ అయినా మన లాస్ట్ బాత్ వరకు కొన్ని సోప్స్ ఏందంటే హాఫ్ సోప్ అయిపోయేసరికి బయటియి మనం యూజ్ చేస్తే హాఫ్ నుంచి హార్డ్‌గా అయిపోయేసి మనకు నురుగు రాదు. ఎందుకంటే వాటిలో యూజ్ చేసిన ఆ పైపర్ వరకే లోపల వరకు దాని పని చేయక. కానీ మనది లాస్ట్ బాత్ వరకు చూడండి. లాస్ట్ బాత్ వరకు కూడా అంతే నురుగొస్తుంది. అంతే ఫ్లేవర్ ఉంటుంది. డిఫరెన్స్ చూడొచ్చు. ఇలా మన సోప్స్ అనేవి కూడా చాలా బాగుంటుంది. దీని కాస్ట్ ప్రజెంట్ రూ. 54 ఉంటుంది. గ్రేడ్ 1 సోప్. దీని టీఎఫ్ఎం వచ్చి 76% ఉంటుంది. అంటే గ్రేడ్ 1 సోప్ నెంబర్ 1 కేటగిరీ అని. ఇలా మన దాంట్లో కాంప్లెక్షన్ బార్ కూడా ఉంటుంది. దీన్ని గ్లిజరిన్ సోప్ అని కూడా అంటారు. జనరల్‌గా కొంతమంది పిఎస్ సోప్ యూజ్ చేస్తుంటారు కదా! అలా పిఎస్ సోప్ యూజ్ చేసేవాళ్ళు ఎవరైనా కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. పిఎస్ సోప్ మాదిరిగానే ఉంటుంది దీంట్లో కేసర్, ఆలివ్ ఇంకా తేనె అవన్నీ ఉండడం వల్ల చర్మాన్ని ఇప్పుడు చలికాలం, వర్షాకాలం అలాంటప్పుడు కొంతమందికి స్కిన్ పగలడం అలా అవుతుంటుంది కదా! అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా ఈ సోప్‌ని అప్లై చేయడం వల్ల అలా పగులు రాకుండా న్యాచురల్‌గా ఉండేలాగా చేస్తుందన్నమాట.
దీని కాస్ట్ ప్రజెంట్ వచ్చి రూ. 70 ఉంటుంది. ఈ కాంప్లెక్షన్ బార్ సోపు. ఇది క్రీమీ క్లెన్సింగ్ బార్. క్రీమీ క్లెన్సింగ్ బార్ జనరల్గా దీన్ని దేనికోసం యూజ్ చేస్తారంటే, పిల్లలు ఉంటారు కదా, పిల్లలకి మనం డవ్ కానీ లేకుంటే హిమాలయ కానీ ఏదో ఒకటి యూజ్ చేస్తుంటాం. అలా యూజ్ చేసేవాళ్ళు ఎవరైనా కూడా మన వెస్టేజ్లో ఉన్న క్రీమీ క్లెన్సింగ్ బార్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా వైట్ కలర్లో ఉంటుంది. దీన్ని మిల్కీ సోప్ కూడా అని అంటారు. ఇలా ఇలా దీన్ని యూజ్ చేయడం వల్ల పిల్లలకి స్కిన్ అయితే మనం డిఫరెన్స్ చూడొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. మా పిల్లలకు కూడా నేను ఇదే సోప్ యూజ్ చేస్తుంటాను. నెక్స్ట్ జెర్మ్ ప్రొటెక్షన్ సోప్. కొంతమంది డెటాల్ని వేసుకొని స్నానం చేస్తే మనకి చాలా క్లీన్గా ఉంటుందని డెటాల్ని వాటర్లో మిక్స్ చేసుకొని మరీ స్నానం చేస్తుంటారు, జెర్మ్స్ రాకుండా, స్కిన్ ఎలర్జీలు రాకుండా ఉంటాయని. అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా మన జెర్మ్ ప్రొటెక్షన్ సోప్ యూజ్ చేయొచ్చు. దీంట్లో ఏంటంటే మెయిన్గా డెటాల్ ఉంటుంది కదా, ప్యూర్ డెటాల్ ఉన్నట్టు ఉంటుంది. ఎంత అంటే అంత స్ట్రాంగ్ ఫ్లేవర్ వస్తుంది. అలా స్కిన్ ఎలర్జీలు ఉన్నా లేకపోతే జనరల్గా మేము డెటాల్ ఫ్లేవర్ ఎక్కువ వాడుతుంటున్న వాళ్ళు ఎవరైనా కూడా మన జెర్మ్ ప్రొటెక్షన్ సోప్ యూజ్ చేయొచ్చు. స్టార్టింగ్ మనం నీమ్ సోప్ చెప్పుకున్నాం కదా, ఆ నీమ్ సోప్ని యూజ్ చేయడం వల్ల చాలామందికి స్కిన్ ఎలర్జీలు కూడా తగ్గాయి. నల్ల మచ్చలు ఉన్న వాళ్ళకి కూడా తగ్గాయి. మన టీంలోనే మూర్తి సార్ అని ఉన్నారు, స్కిన్ స్పెషలిస్టుల దగ్గర వాడినా కూడా ప్రాబ్లం అనేది తగ్గలేదు, కానీ మన నీమ్ సోప్ వాడడం వల్ల ప్రాబ్లం తగ్గింది. ఇలా ఇది జెర్మ్ ప్రొటెక్షన్ సోప్ కూడా వేరే వాళ్ళకి సోయాసిస్ వచ్చి స్కిన్ అంతా పాడైపోయింది, మచ్చలు పోకుండా అలానే ఉండిపోయినాయి. అలాంటి వాళ్ళు కూడా మన జెర్మ్ ప్రొటెక్షన్ సోప్ని యూజ్ చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్ వచ్చింది. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సోప్ సెట్ అవుతుంది. ఏ సోప్ పడితే అది మనం కంటిన్యూ చేసుకోవచ్చు. ఇలా మనం ఎవరైనా వాడుకోవచ్చు మన దాంట్లో ఉండే సోప్స్ కూడా, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. నెక్స్ట్ హ్యాండ్ అండ్ బాడీ లోషన్. ఇలా హ్యాండ్ వాష్ కూడా ఉంటుంది. హ్యాండ్ వాష్ అంటే మనం బయట కొంతమంది డెటాలం కానీ లైఫ్ బాయ్ కానీ ఏదో ఒక హ్యాండ్ వాష్ యూజ్ చేస్తుంటాం కదా, సంతూర్ అని. అలా మన వెస్టేజ్లో కూడా హ్యాండ్ వాష్ ఉంటుంది. జనరల్గా కొంచెం యూజ్ చేస్తేనే సరిపోతుంది. కొంచెం కొంచెం అని ఎందుకు చెప్తామంటే, ఇవన్నీ కూడా కల్తీ లేని ప్రోడక్ట్స్ కాబట్టి మనం బయట ఎక్కువ క్వాంటిటీ యూజ్ చేస్తే వచ్చే రిజల్ట్ కొంచెం యూజ్ చేసినా కూడా అంతే రిజల్ట్ వస్తుంది. ప్రజెంట్ దీని కాస్ట్ ₹135 వరకు ఉంటుంది హ్యాండ్ వాష్ అనేది. ఇది కూడా చాలా ఫ్లేవర్ కానీ ఊరికే జిడ్డు పోవడం కానీ పిల్లల నుంచి ఎవరైనా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది హ్యాండ్ వాష్ అనేది. అలానే నెక్స్ట్ మన ఫేస్కి సంబంధించి కూడా ప్రోడక్ట్స్ ఉన్నాయి. మేడం కంటిన్యూ చేయమంటారా, టుమారో క్లాస్లో కంటిన్యూ చేద్దామా మేడం?